నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగలీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎన్నో పోషకాలు ఉన్న రాగి ఇడ్లీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా చేస్తే రాగి ఇడ్లీలు స్పాంజ్లా చాలా సాఫ్ట్గా మంచి రుచికరంగా ఉంటాయి. రాగి పిండి అనేది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఓసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే అదే కప్పుతోటి 1 కప్పు రాగులను తీసుకున్నాను. వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మనకి రాగుల్లో రాళ్ళు ఉంటాయి కాబట్టి ముందుగానే చెరిగి వాటిని తీసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక 5-6 గంటలు నాననివ్వాలి. అలాగే వేరొక గిన్నెలోకి 1.5 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 1.5 ఇడ్లీ రవ్వ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో ఈ ఇడ్లీ రవ్వకి వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 గంటల తర్వాత చూస్తే మనకి రాగులు మినపగుళ్ళు అనేవి బాగా చక్కగా నానాయి. వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి గ్రైండర్లోనే కాదండి, మిక్సీలో కూడా ఇడ్లీ పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈలోగా ఇడ్లీ రవ్వ నానిందో లేదో చూద్దాము. ఇడ్లీ రవ్వ అయితే చక్కగా నానింది. వాటర్ మొత్తం వంపేసి ఎక్కడ కూడా వాటర్ లేకుండా ఇడ్లీ రవ్వని పిండి మనం ముందుగానే గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పిండిలోకి ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. అలాగే రవ్వను మొత్తం వేసుకొని ఓసారి బాగా కలపాలి. ఇలా కలిపిన దాన్ని మూత పెట్టి ఒక ఓవర్ నైట్ లేదా 10 అవర్స్ పులియబెట్టాలి. 10 అవర్స్ తర్వాత చూస్తే మనకి పిండి అనేది బాగా పులిసింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఇడ్లీ ప్లేట్లోకి వేసుకుందాము. మీకు కావాల్సిన ఇడ్లీలు వేసుకోండి. అలాగే ఇడ్లీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకోవాలి. అలాగే మనం ముందుగానే వేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లని ఈ గిన్నెలోకి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ గిన్నెని మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీలా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసుకుందాము. ఇడ్లీలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ ఓన్లీ 10 to 12 మినిట్స్ అయితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ వేడివేడి ఇడ్లీల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. సో ఈ వేడివేడి ఇడ్లీల్ని మనం పల్లీ చట్నీ అలాగే కారప్పొడితో సర్వ్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. సో మీరు కూడా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఓసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మొగలీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.